హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము రోడ్ ట్రిప్కి వెళ్తున్నాము. నేను, సందీప్, సియా అండ్ మా కజిన్స్ ఇంకో కపుల్స్ కలిసి వెళ్తున్నాం మేము రోడ్ ట్రిప్పింగ్కి. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడం. చూడాలి ఎట్లయితే. ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ ఏమో ప్లాన్ ఉంది మాది. కర్ణాటక సైడ్ ఏమేమి కవర్ చేస్తామో తెలియదు. అంటే మ్యాప్ అయితే రెడీ చేసుకున్నాము, బట్ ఏ డే ఏది కవర్ చేస్తామో తెలియదు. అది మీకు ముందు వ్లాగ్స్ నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. Do this. Okay. Let's go. సో ఫస్ట్ మేము యాక్చువల్గా జోగ్ ఫాల్స్ వెళ్ళి తర్వాత అక్కడ నుంచి మురుదేశ్వర్ అట్లా వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఇప్పుడే మధ్యలో ప్లాన్ చేంజ్ చేసినాం. ఫస్ట్ అయితే గోకర్ణ వెళ్ళి, గోకర్ణలో చాలా ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 2 days ప్లాన్ ఏమో అయిపోయింది గోకర్ణది. సో గోకర్ణలో ఒక 2 days అట్లా ఉండి అక్కడ ఉన్నవన్నీ విభూతి ఫాల్స్, మురుదేశ్వర్, ఇంకా కొన్నావరి ఏమో ఉన్నాయి, మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి, ఇవన్నీ కవర్ చేసి అక్కడ నుంచి జోగ్ ఫాల్స్ వెళ్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఆగినాం జస్ట్ ఇట్లా రిఫ్రెష్మెంట్ కోసం. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం సియాకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కొంచెం దాన్ని తినిపించి ఇంకా స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ. ఇది వచ్చేసి మా కారు కిచెన్ అన్నమాట. సియాకి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం కార్ కిచెన్. ఇప్పుడే టీ తాగడానికి దిగినాం. 6:43 అవుతుంది. పొద్దున్న నుంచి కూర్చొని అలసిపోయినాం అసలు. అమ్మ, అందులో రోడ్ కూడా అంత బాగాలేదు. హైవే కూడా కాదు ఇది, అంటే మేము తీసుకున్న రూట్ హైవే కాదు. కొంచెం కొన్ని పార్ట్స్ మాత్రమే హైవే ఉంది, మిగతా మొత్తం ఇట్లా గుంతలే ఉన్నాయి. సో దానివల్లనే మాకు ఇంకా లేట్ అనిపిస్తుంది, ఇంకా కొంచెం టైర్డ్ అనిపిస్తుంది. సో ఈ టీ తాగేస్తే కొంచెం రిలాక్సింగ్ ఉంటుందని ఆగినాం. ఫైనల్గా చాలా వెతికిన తర్వాత ఇది ఒక్క హోటల్ మంచిగా దొరికింది. హోటల్ ఆరం అని అంట. ఇక్కడైతే కింద ఆగినాం. దీనికి ముందు 3 places దగ్గర ఆగినాం, కానీ వెళ్ళినాం ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చేసినాం. సో ఫైనల్గా ఇక్కడైతే ఆగి తినాలి. ఇప్పుడు ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇంకా తింటే 1.5 జర్నీ ఏమో మిగిలింది. అమ్మ కుక్క, 1.5 hour జర్నీ ఉంది ఇంకా. సో తిని ఇంకా స్టార్ట్ అయ్యి హోటల్కి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ హోటల్ కూడా మేము ఇప్పుడే బుక్ చేస్తున్నాం. మేము హోటల్ కూడా బుక్ చేసుకోలేదు. ఇప్పుడు బుక్ చేసుకొని తిని స్టార్ట్ అయ్యి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా మీకు ఇప్పటిదాకా రోడ్ ట్రిప్ ఎట్లుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. రోడ్ ట్రిప్ లాగా. బా, ట్రిప్పింగ్ ఉందా? అడ్వెంచర్స్. ఇక్కడ ఏ రోడ్లో ఏ లారీ ఎదుర్కొస్తుందో తెలియదు, ఏ దాంట్లో ఏ సడన్ వస్తుందో తెలియదు. చెప్పండి సార్, ఎట్లుంది రోడ్ ట్రిప్? డ్రైవర్ కంటే ఈమె ఎక్కువ డ్యూటీ చేసింది. క్లీనర్ డ్యూటీ చూస్తుంది ఏమొస్తున్నాయి అని ఈయనకు హెల్ప్ చేస్తుంది పాపం. గుడ్. టార్చర్ రోడ్. డ్రైవర్ 5-star రేటింగ్ ఏంటి ప్లీజ్?
గోకర్ణ రోడ్ అన్నమాట. అయిపోయిందని చెప్పండి మీ మీరు చెప్పండి ఫస్ట్. దరిద్రంగా ఏమి ఉండదు. రోడ్ అయితే పిచ్చి పిచ్చి ఉంది. రోడ్ అసలు పిచ్చి లేచిపోదు. 12 గంటలు అయింది మేము స్టార్ట్ అయ్యి. 2 గంటలు అయింది. 20 minutes, 20 15 kilometers, hours అయింది. 40 minutes. 15 hours అయింది మనం ఇప్పుడైతే స్టార్ట్ 15 hours అయింది మేము స్టార్ట్ అయ్యి. మీరు చెప్పండి సందీప్ గారు. చాలా బాగుంది ట్రిప్. ఇట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు. థ్రిల్లింగ్ గా ఉంది. థ్రిల్లింగ్ గా, అడ్వెంచరస్ గా, ఛాలెంజింగ్ గా. తెలుగులో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని మీరు అనుకోండి. అరే జోక్ కాదు, నిజంగా థ్రిల్లింగ్ ఉంది. అచ్చ తెలుగులో చెప్పాలంటే దూరం తీరిపోతుంది. అంతే చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ టర్న్స్ ఉంటున్నాయి మొత్తం. అవును, గుంతలు. గుంతల లోయలు అవి. రోడ్ మీద ఉన్న అసలు లోయలు. 100 meters కి వర్షం పడుతుంది, పెద్ద పెద్ద గుంతలు ఉంటున్నాయి, వరదలు వస్తున్నాయి, మళ్ళీ ఏముండట్లేదు. మళ్ళీ ఏముంటలేదు. అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ మన కార్ క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్ బీభత్సం. ఎన్ని గీతలు పడ్డాయో కింద అయితే. ఏ గీతలు, గుండెలు గుప్పెట్లో పెట్టుకొని పోతున్నాం. ఎటు పోతున్నామో తెలియదు. పోయే వరకు మొబైల్ నెట్వర్క్ రాలేదు మధ్యలో, GPS అయిపోయింది, ఎటు పోతున్నామో అర్థం కాలేదు. డౌన్లోడ్ చేసుకున్నా కూడా రాలేదు అసలు మ్యాప్స్ అయితే. అబ్బా శాంతి శాంతి. వచ్చేసాం. ఇంకా రాలేదు, స్టిల్ అడ్వెంచర్ గోస్ ఆన్. అదేవిడంటే అది కానీ మరెవడంటే ఆ బిల్డింగ్ కనిపిస్తలేదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు అందరు ఎటు వచ్చిర్రా నాయన, మా ఆయన వచ్చిర్రా. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇది డే 2. సో మేము మా స్టే దగ్గరనే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వచ్చాం. ఇంకా స్నానాలు కూడా చేయలేదు. సరే, ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉంది కదా, వర్షం పడుతుంది. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి వెళ్ళి మళ్ళీ తడిచి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడం ఏంది, ఒకటేసారి ఇట్లానే వెళ్ళిపోదాం అనేసి ఫస్ట్ అయితే బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళి చూస్తాం. ఎట్లా వర్షం అయితే పడుతుంది. బీచ్ దగ్గరికి అయితే 4-wheeler అలౌ లేదు. సో అక్కడ కార్ అయితే పార్క్ చేసేసినాం. పార్క్ చేసి అంబ్రెలాస్ తీసుకొని ఇంకెళ్ళాలి. ఇది కుడ్లే బీచ్ అనుకుంటా, ఏమో చూడాలి. కుడ్లే బీచో ఓమ్ బీచో తెలియదు. బట్ వెళ్ళి కుడ్లే బీచ్ అయితే బ్లాక్ శాండ్ బీచ్ అంట. సో వెళ్ళి చూడాలి. యాక్చువల్లీ రూమ్ వ్యూ కూడా ఉంది మాకు. కొంచెం డయాగ్నల్లీ చూస్తే మాకు కనిపిస్తుంది కూడా బీచ్ అనేది. లెట్స్ గో. ఇది సియాస్ ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. ఇదే కుడ్లే బీచ్ అనుకుంటా, బ్లాక్ శాండే ఉంది కదా. సియా వాక్ వాక్ వాక్. వర్షంలో బీచ్ ఫస్ట్ టైం ఎగిరిపోతుంది. ఇది ఎగిరిపోతుంది అమ్మా. ఫైనల్గా రెడీ అయిపోయినాం. సియాని మనీ వాళ్ళకి ఇచ్చేసినాం. మేము ఈ రౌండ్స్ అద్దేస్తున్నాం. సో ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి బయటకి అయితే వెళ్ళాలి.
సియా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే చూస్తున్నాం రోడ్. మోస్ట్లీ విభూతి ఫాల్స్కి వెళ్దామని అనుకుంటున్నాం కానీ వర్షం దంచి కొడుతున్నట్టుంది. ఓకే గైస్, డే 2. వేర్ ఆర్ వి గోయింగ్? Out in the garden, dancing. Butterfly. విభూతి ఫాల్స్. Yes. Yana Caves. విభూతి కానీ స్టార్ట్ అయినాం. ఇక్కడ లొకేషన్ మంచిగా అనిపిస్తే ఆగి హోటల్ దిగుతున్నాం. సో ఆ లొకేషన్ మొత్తం చూసుకొని ఇంకా లంచ్ చేయడానికైనా వెళ్ళాం అనమాట. అప్పటికే 1 ఏమో అవుతుండే. ఇంకా బాగా ఆకలేస్తే సరేలే తినేసి స్టార్ట్ అయిపోదాం అనేసి మాకు ఇంకా అక్కడ నుంచి ఆ లొకేషన్ నుంచి కొంచెం దూరంలోనే ఇది ఉండే లంచ్ది స్పాట్. సో ఇంకా తిన్నాం అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుండే ఆ రోజు. ఒక లొకేషన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ వెళ్ళాలని. మధ్యలో ఏదో వ్యూ కనిపిస్తుంది, అక్కడ ఆగుతున్నాం. ఇక్కడ మళ్ళీ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో మేము ఆగినప్పుడు ఈ లొకేషన్లో మాకు ఇది కనిపించింది. ఇది సాల్ట్ పాండ్స్ ఏమో అనుకున్నాం, కానీ తర్వాత అక్కడ ఉండే ఆయన అడిగితే లేదు, ఇది ప్రాన్స్ ఉన్నాయంట. ఆ పాండ్లో ప్రాన్స్ ఉన్నాయంట. అండ్ ఈ మెషిన్స్ ఏవైతే ఉందో అది ఆక్సిజన్ సప్లై చేస్తాయంట ఆ పాండ్లో ఉన్న ప్రాన్స్కి. అండ్ ఆ మెషిన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా మూవ్ అవుతాయి. అంటే మొత్తం సప్లై అయ్యేలాగా మూవ్ కూడా అవుతున్నాయి అవి. సో ఇంకా అక్కడ మొత్తం అవి చూసుకొని ఒక 2 రీల్స్ షూట్ కూడా చేసినాం అన్నమాట. కొన్ని ఫొటోస్ కూడా దిగి మళ్ళీ విభూతి ఫాల్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే విభూతి ఫాల్స్కి వచ్చినాం. నిద్ర వస్తుంది కానీ నిన్న ట్రావెల్ చేసిన కంటే రోడ్ బెటరే ఈరోజు. ఇప్పుడు తర్వాత ఇంక ఇక్కడ నుంచి నైట్ స్టే చూసుకొని ఇంకా అక్కడ ఉండి రేపు మార్నింగ్ ఏమేమైతే కవర్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే రోడ్ అయితే బాగుండే కంపారిటివ్లీ. నేను యాక్చువల్లీ మేము ఈ రోడ్ చూస్ చేసుకోకుండా తొందరలో ఆ రూట్ చూస్ చేసుకున్నాము. సో ఫుల్ అసలు ఎంత గుంతలు ఇట్లా గుంతలు చెప్పే కంటే ఆ లోయలు చెప్పడమే కరెక్ట్ అనుకుంటా. అంత వర్స్ట్ ఉండే రోడ్ అయితే. బట్ టుడే వాజ్ గుడ్. బట్ నిద్ర వస్తుంది కార్లో అట్లా ఊకే కూర్చొని నిద్ర వస్తుంది. ఇందాక కింద ఇంతకు ముందు పెట్టిన వీడియో కింద అనమాట. బట్ ఇంకా పైన ఉంది. ఆల్మోస్ట్ 20 minutes వాక్ అంటున్నారు. సో వాక్ చేస్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి పడేవి కనిపిస్తుందంట. సో ఇప్పుడైతే ఆ పై దానికి వెళ్తున్నాం. క్లోజ్ అయిపోతుంది, తొందర వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే చీకటి అవుతుంది, క్లోజ్ కావడం కాకుండా చీకటి అవుతుంది. అండ్ ఆల్సో ఫుల్ బుడద ఉంది ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం ఎర్లీ వస్తే ప్రాబ్లం లేదు, 2 కవర్ చేయొచ్చు. బట్ మా టైమింగ్ ఇట్లా ఉండడం వల్ల వెళ్తున్నాం ఇప్పుడైతే పైకి. హోప్ఫుల్లీ అది చూసి మేము వచ్చేలోపు కొంచెం డే లైట్ ఉంటే బాగుంటుంది. రిటర్న్ వస్తున్నప్పుడు ఇంత చీకటి అయిపోయింది. ఇంకా ఫోన్లో టార్చ్లు వేసుకొని పోయినాం లాస్ట్కి. విభూతి ఫాల్స్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ డిన్నర్కి వచ్చేసినాం. డిన్నర్ మళ్ళీ సేమ్ లంచ్ ఎక్కడైతే చేసినామో అక్కడికే వచ్చేసినాం. ఇప్పుడు సియాకి తినిపించాలి. ఇవన్నీ సియా సామాన్లు. సియాకి తినిపించి మేము తినాలి. ఏం ప్లాన్ లేకుండా వచ్చినాం కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం రేపు ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడు నైట్ ఎక్కడికి వెళ్ళాలో కూడా ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం. ఇట్లుంటది మన ప్లాన్ చేసుకున్నాము. ఒక మ్యాప్ ప్లాన్ చేసుకున్నాం కానీ ఇప్పుడు వెళ్ళేది ఇంకో మ్యాప్. 7 కంటే అయిపోతుంది. సో రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాం. మళ్ళీ రేపు నైట్ ఎక్కడ ఉంటామో తెలియదు, ఆ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తామో తెలియదు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మేము నిన్న లేట్ నైట్ చెక్ఇన్ అయినాం అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇంకా 10-15 minutes రెడీ అయిపోతాం. రెడీ అయిపోయి మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. మీ అండ్ సిఆర్ రెడీ.
సియాస్ డారా ఈస్ గెటింగ్ రెడీ. సో ఇంకా 5-10 మినిట్స్లో బయలుదేరుతాం. ఇది మా క్విక్ రూమ్ టూర్. అసలు మస్తు మెస్సీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వస్తాం కాబట్టి ఏం సరిగ్గా పెట్టుకోలేదు. దిస్ ఈజ్ అవర్ వ్యూ. ఇక్కడ ఇట్లుంది బట్ అక్కడ బీచ్ ఉంది. రూమ్స్ ఇచ్చిండ్రు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు రైట్ సైడ్ ఇక్కడ లేడీస్ ఆగిండు కదా, అది లిఫ్ట్ అనమాట మొత్తం పైకి వెళ్ళడానికి. మేము యాక్చువల్ వెళ్దాంలే అనుకున్నాం కానీ ఇప్పుడే ఎందుకులే మొత్తం దర్శనం అంతా చేసుకొని వచ్చి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి ఇంకా ఫుల్ రష్ ఉండే ఇంక వెళ్ళలేదు. బట్ వెళ్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుందంట. మురుదేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయి అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చాం అనమాట. ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. ఫ్రెష్ అప్ అయినాం. యాక్చువల్గా పొద్దున కొంచెం ఎత్నిక్ వేసుకున్నాం కాబట్టి కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసి సియాకు కూడా కొంచెం ఫుడ్ తినిపించి సిఏ చెక్అవుట్ చేసేసి వెళ్ళాలి ఇప్పుడు. ఎస్ మా ఎస్ టేక్ ఇట్. వెళ్ళాలి. ఎక్కడ వెళ్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి? ఎక్కడికి? మా హునావర్కి వెళ్ళాలి. తర్వాత అక్కడ మా టేక్ ఇట్. హునావర్ నుంచి జాగ్ ఫాల్స్ వెళ్ళాలి. జాగ్ ఫాల్స్ నుంచి ఇంకా చిక్మంగళూరే అనుకుంటున్నాం. లేదు మధ్యలో ఏమైనా మాకు ప్లేసెస్ ఏమైనా కనిపిస్తాయా లేదా నిన్నట్లాగా అనే తెలీదు. ఒకవేళ కనిపిస్తే మళ్ళీ మధ్యలో ఆగి అవి కూడా కవర్ చేసుకొని ఇంకా నైట్ అయితే మొత్తానికి చిక్మంగళూరు అయితే వెళ్ళిపోతాం. దట్స్ సియా ఫర్ యూ. హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్చువల్ 1 అవర్ పోదాం అనుకున్నాం కానీ ముందు చెప్పినట్టు మేము ఎక్కడైతే వెళ్దాం అనుకున్నాం అక్కడ వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ ఏదో బీచ్ కోసర్కోడ్ ఏందో చెప్తా. బీచ్కి అయితే వచ్చేసినాం. జస్ట్ ఇంకా కొంచెం సేపు ఉండి చూసి మళ్ళీ 1 అవర్కి ఇక్కడ బోటింగ్ ఉందంట. మ్యాంగ్రూవ్ కాదు, బోటింగ్ ఉంది. బోటింగ్ ఉంది, దాంట్లో వెళ్ళాలంట. అది ఆల్మోస్ట్ 1 అవర్ ఏమో పడుతుందంట దానికి. సో దానికంటే ముందు ఈ బీచ్ అయితే చూసుకుందాం, ఒకసారి వేలోనే ఉంది కదా అని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి. ఇంతసేపు కార్లో ఏసీలో కూర్చొని ఇప్పుడు సడన్గా ఇక్కడికి వస్తే ఉబ్బరిస్తుంది ఫుల్. ఇప్పుడే కళ్ళద్దాలు తీసి పెట్టుకున్నాము, అంటే తెచ్చినందుకు వాడుకోవాలి కదా. ఆ బీచ్ నుంచి ఇక్కడ 1 అవర్ది ఏదో బోట్ రైడ్ ఉంటుందంటే వచ్చినాం. సో ఈ 1 అవర్ బోట్ రైడ్లో వాళ్ళు కొంచెం ఎక్కడ వరకు ఏదో మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అవన్నీ తిప్పి ఫొటోస్కి కూడా కొంచెం సేపు టైం ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే దింపుతారంట. ఇంకా
ఆ రోజు వెదర్ కూడా బాగుండే అనమాట, ఎండ కూడా లేదు, లైట్గా చినుకులు పడుతుండే. సో అది సెట్ అయిపోయింది మాకైతే వెదర్తో. అండ్ మొత్తం ఈ 1 hour బోట్ రైడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లాంటి లొకేషన్, దీన్ని మన్గ్రూవ్ ఫారెస్ట్ అనేసి అంటారంట, అక్కడ ఆపుతారనమాట ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి, ఏదైనా కొంచెం సేపు ఆపుతారు. అండ్ సందీప్ది నాకు ఆ షార్ట్ చూస్తుంటే KGF 2లో లాస్ట్లో యష్ది క్లైమాక్స్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. దాని తర్వాత ఇంకా లంచ్ కోసం ఆగినాం. లంచ్ అయిపోయింది, జాగ్ ఫాల్స్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. స్టార్ట్ అవుతుంటే మ్యాప్లో ఏదో హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపించింది, మళ్ళీ ఆగినాం. ఇప్పుడు అది చూసుకొని పోవాలి, అట్లుంటుంది మనతో. ఎంత టికెట్? 10 rupees. 10 రూపాయి అంటే 10 రూపీస్. ఓకే, 10 రూపాయలు. 10 రూపాయలు రాసి, ఓహో ఇక్కడ 10 అని ఉందా, చూసుకోలేదు. మరి 1000 దేనికి ఉందో. హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి జాగ్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఫుల్ ఇంకా 7 అయిపోయింది. 7 అయిపోయేసరికి ఇంకా వాటర్ ఫాల్స్ ఏం తెరిచి ఉంటుంది అని సరే అని చిక్మగళూరుకి స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోయి ఇంకా అప్ప నుంచి జర్నీ చేసి ఫైనల్గా 9:30 9:40 ఏమవుతుంది. ఇప్పుడే ఆగినాం ఇక్కడ. మాకు లక్కీలీ ఏంటంటే మాల్ కనిపించింది, డామినోస్ కనిపించి ఆగినాము. ఆ మాల్ కనిపించేసరికి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయిపోయింది మా పరిస్థితి. వచ్చేసినాం ఇంకా ఈ మాల్కి. సో ఓపెన్ ఉందా లేదా చెక్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఫుడ్ కోర్ట్ అయితే ఇక్కడ అన్నీ మ్యాక్సిమం బంద్ అయిపోయినాయి. ఫుడ్ కోర్ట్ కూడా క్లోజ్ అయిపోయినట్టే ఉంది. చూడాలి, చూసి ఇక్కడ మళ్ళీ ఏదో తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాలి ఇంకా. టుడేస్ డే 4. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, నేను రూమ్లోనే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. నిన్న నైట్ మేము వచ్చేసరికి 2:30 అయింది, ఎర్లీ మార్నింగ్ మేము వచ్చి చెక్ ఇన్ అయ్యేసరికి. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి ఇంకెళ్ళాలి. లేవు, రెడీ అయిపోయినాం. టైం 12 అవుతుంది. సో మేము ఒక 4-5 ప్లేసెస్ అనుకున్నాము. అది హెబ్బే ఫాల్స్ వెళ్దామంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 60 kilometers చూపిస్తుంది. చూద్దాం, ప్రస్తుతానికైతే దాన్ని హోల్డ్లో పెట్టినాం. అది కవర్ చేస్తాం. చెప్పండి, చేస్తామా హెబ్బే ఫాల్స్ కవర్? సో హెబ్బే ఫాల్స్ చాలా దూరం అవుతుంది ఇక్కడ నుంచి. సో ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి కవర్ చేసి, ఇంకా ఒకవేళ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంకా రేపు ఫినిష్ చేసుకొని మోస్ట్లీ రేపు బయలుదేరిపోవాలి. బట్ చూడాలి, ఇంకా మళ్ళీ ఏమన్నా చూడలేదు ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటే అది రేపు కవర్ చేసి ఎల్లుండి బయలుదేరుతాం మేము. మోస్ట్లీ మేమైతే రేపు బయలుదేరామన్నట్టే ప్లాన్ చేసుకుంటున్నాం. సో నౌ లెట్స్ గో. అండ్ ఇక్కడే ఉంటున్నాం అనమాట, ఇక్కడే దగ్గర. ఒకవేళ మళ్ళీ ఫినిష్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ ఎందుకో స్టే అని చెప్పేసి ఇక్కడే ఉంటున్నాం. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ద డే హిర్కో ఏదో HIREKOLALE. ఏమవుతుందో తెలియదు, అడగాలి ఎవరన్నా. హిర్కో లేలి అనుకుంటున్నాం మేమైతే, హిర్కో లలేనో ఏదో. దానికైతే వచ్చేసినాం. లేకుంది ఇక్కడ బోటింగ్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా లేకుంది. బర్రెలు ఉన్నాయి. కొంచెం వెదర్ కూడా బాగానే ఉంది, ఎండ వస్తుంది. ఇప్పుడు చెప్పదు, కెమెరా కాన్షియస్ అవును. మై గాడ్, రైట్ చూడండి ఒకసారి. చూడకపోతే అందరం పైకే. ముల్లయ్యగిరికి వచ్చినాం. ఇక్కడ వెనకాల స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కితే పీక్కి వెళ్తాం అనమాట. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి, మ్యాగీ స్టాల్స్, బజ్జీలు, ఏమేమో స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుల్ చల్లగా
అయితే లెట్ మీ షో యూ ఎట్లుందో ఇక్కడ వ్యూ. వెళ్దాం అనుకున్నాం కానీ సీఎం తీసుకొని వెళ్ళడం కష్టమవుతుంది. మా ఫుల్ చల్లగా ఉంది అసలు. కొంచెం దూరం వెళ్ళేసరికి మా చేతులు ఫుల్ వైట్ కట్టగట్టేటట్టు అయిపోయినాయి. సో ఇంకా మనీ అండ్ సందీప్ వాళ్ళని వెళ్ళమన్నాము. అటు యాక్చువల్లీ ఇటు మొత్తం ఈ స్టేర్స్ ఉన్నాయి, బట్ అది అసలు ఏం కనిపిస్తూనే లేదు. మొత్తం వాళ్ళు అక్కడ ఎక్కడో పైన ఉన్నారు, అంత ఫాగ్ ఉంది. ఇంకా యాక్చువల్లీ మేము వెళ్ళకుండానే బెటర్ అయింది, లేకపోతే సీఎం తీసుకొని అంత పైకి వెళ్ళి కష్టం, మళ్ళీ సర్ది ఏమైనా అయిందంటే కష్టం అయిపోతుంది. సో నేను సందీప్కే చెప్పినా అనమాట, మీరే రికార్డ్ చేయండి, మేము చూస్తాము, మీరు రికార్డ్ చేసి వచ్చినాక వీడియోస్ మేము చూస్తాం ఎట్లుందో ఏంటో, మేము రావట్లేదు కదా అని చెప్పినాం. బట్ పైనుంచి చూస్తుంటే అసలు ఎంత బాగుందో అనిపించింది. అసలు చూడండి ఏం కనిపిస్తూనే లేదు అసలు మొత్తము. ఇంకా వాళ్ళు సగంలోనే ఉన్నారు, ఇంకా పైదాకా కూడా వెళ్ళలేదు. సో ఒక టైం ల్యాబ్స్ కూడా తీసిండు అనమాట. ఇంకా నార్మల్ టైం ల్యాబ్స్లో కాకపోయినా మేము అక్కడ కూర్చున్నాము, అయినా కానీ ఇట్లా ఫాగ్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది మొత్తం. ఇంకా సో వాళ్ళు వచ్చే గ్యాప్లో నేను రష్మిక మేము మంచి మ్యాగీ అయితే రాగించేసినాం. ముల్లేగారి ట్రెక్ నుంచి పీక్ నుంచి ఇక్కడ జరీ ఫాల్స్కి వచ్చినాం. వర్షం పడుతుంది ఫుల్. ఇక్కడ కార్ పార్క్ చేసి ఇప్పుడు జీప్లో వెళ్ళాలంట. ఇగో మా జీప్ కూడా రెడీగా ఉంది. ఆ జీప్లో ఆ ఫాల్స్ దాకా వెళ్ళాలి. ఎంత 5 minutes ఏమో ఇక్కడ నుంచి వెళ్ళి చూడాలి. మన కార్లో చిన్న ప్రాణాలు బాగానే వస్తాయి. ఒక 15 minutes రైడ్ ఉంది జీప్లో. వాళ్ళు అక్కడ దింపేసిండు, ఆడ వెనకాల దింపేసినాక ఇక్కడ మళ్ళీ మేము నడుచుకుంటూనే పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు. హోటల్కి వచ్చేసినాం, ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. మోస్ట్లీ ఇంకా రేపు బయలుదేరిపోవాలి. రేపు ఆఫ్టర్నూన్ వరకు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా మేము మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసి బయలుదేరిపోతాం. ఫైనలీ ఆ ట్రిప్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. దిస్ ఆ ఫైనల్ డే. ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నాం. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ midnight అవుతుందేమో. కొంచెం తినుకుంటూ ఆకుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోతుంది. వీ ఎంజాయ్ అ లాట్. జర్నీనే కొంచెం అటు ఇటు అనిపించింది, బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఓకే. సో ఫైనలీ మా ట్రిప్ అయితే అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటుండే వెళ్ళాలి, మంచిగా స్పెండ్ చేయాలి టైం అన్నట్టు అనుకుంటుండే, కానీ అసలు ఈ బిజీ స్కెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఫైనల్గా ఇంకా సరేలే ఎట్లయితుంది అట్లయితుంది అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యి వెళ్ళిపోయినాం అనమాట. ట్రిప్కి అయితే బాగా ఎంజాయ్ చేసినాం. ఇంక ఇక్కడ సీఎకి తినిపించడానికి ఆగినాం అనమాట. మేము తనకు లంచ్ అట్లా చేపించి బయలుదేరదాం అన్నట్టు. బట్ మేము లంచ్ చేద్దామంటే మాకు అసలు ఎక్కడ ఏది కనిపించలేదు. సరే ఇంకా అనంతపూర్లోనే ఆగి తినేద్దాం ఒకటేసారి డిన్నర్ అన్నట్టు. ఆల్మోస్ట్ మేము అనంతపూర్ రీచ్ అయ్యేసరికి 6:30 ఏమో అయింది. ఇంకా అక్కడే డిన్నర్ చేసినాం అనమాట. డిన్నర్ చేసి మళ్ళీ కొంచెం సీఎకి తినిపించడానికి ట్రై చేసినాం. అవంతా ఫినిష్ చేసుకొని ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 12 ఏమో అయింది.